ఆదివారము ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా కొద్ది మాటలు మనం విందాం. రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము. మన దేవుడు ఎవరో, మనము దేన్ని బట్టి మనము ఆరాధించాలో, స్తుతులు చెల్లించాలో ఈ 7వ అధ్యాయములో నుంచి మీకు చక్కని మాటల్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ 7వ అధ్యాయము ఏంటి అని అంటే చూస్తారా? 7వ అధ్యాయం మొదటి వచనం, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, ప్రధాన యాజకుడు ముందు స్టెఫను ఆ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై అనేకమైన ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు స్టెఫను మీద నిందలు మోపి మహాసభ ఉంటుంది. చూస్తారా మాట? 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం పై వచనాలు. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి తీసుకొచ్చి అతని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. మహాసభ అనగా సన్హెడ్రిన్ సభ. ఆ సన్హెడ్రిన్ సభ ముందు స్టెఫన్ను నిలబెట్టి, అయ్యా, ఇతడు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువే దేవుడు అంటున్నాడు, యెహోవాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని స్టెఫన్ మీద నిందల మోపి అబద్ధ సాక్ష్యము చెబుతూ ఉన్నప్పుడు ఈ స్టెఫను ప్రధాన యాజకుడు ముందు నిలబడి ఈ విధంగా 7వ అధ్యాయం మొత్తము కూడా స్టెఫను ప్రసంగం. ఈ ప్రసంగములో నుంచి అబ్రహాముతో మొదలు పెడతాడు. 2వ వచనం చూడండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ చివరి వచనాలు చూసినట్టయితే 47-50 వచనాలకు వచ్చేసరికి సొలొమోను మందిరము కట్టించేంత వరకు ప్రధాన యాజకుడు ముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు ముందు మాట్లాడిన ఈ స్టెఫను ప్రసంగంలో నుంచి మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మనము ఆరాధిస్తున్న దేవుడు ఆరాధనకు యోగ్యుడు, పూజించుటకు సరిపోయినటువంటి వాడు అన్న విషయాన్ని తెలియచేస్తూ మొదటిగా ఆ స్టెఫను ప్రసంగంలో నుంచి మన దేవుడి లక్షణాల్లో మొట్టమొదటిగా రండి. 2వ వచనం, అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. మొదటిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే మహిమగల దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గ్లోరియస్ గాడ్. మహిమగల దేవుడు అన్న విషయాన్ని ఈ స్టెఫను ప్రసంగంలో మనం చూస్తూ ఉన్నాం. మనము ఆరాధిస్తున్న దేవుడు మొదటగా ఎవరు అనంటే మహిమగల దేవుడు. రండి ఆ మాటను బలపరుస్తూ యెషయా గ్రంథం 6వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం నుండి, అందుకు పైగా శరూపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్లీజ్ మాట్లాడొద్దు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే మహిమగల దేవుడు. పెద్దమ్మ మాట్లాడగాకు, ఇటు తిరగండి. కుర్చీలు అటు ఇటు లాగొద్దు, చక్కగా వినండి. వచ్చిన కూర్చుంటారు.
మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే మహిమగల దేవుడు. ఆకాశమైన సింహాసనము, భూమిని పాదపీఠంగా చేసుకొని సూర్యకాంత పద్మ రాగములు పోలినటువంటి ఆయన ఈ నాలుగు జీవుల మధ్య, 24 పెద్దల మధ్య, కోటాను కోట్ల దేవదూతల మధ్య రేయనక పగలనక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల మధ్య వసించు అమరత్వమైనటువంటి ఆ దేవుడు ఎవరనంటే మహిమగల దేవుడు. ఆయన చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తమ కళ్ళను కప్పుకుంటాయి. ఎందుకో తెలుసా? ఆయన మహిమను చూడలేక. 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటాయి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనక ఎక్కడ మన కాళ్ళు తగులుతాయో అన్నట్టుగా. మిగిలిన 2 రెక్కలతో ఎగురుతూ రేయనక పగలనక మానక అని ఉంటుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రతి గానములు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అనగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే మహిమగల దేవుడా. మొదటిగా అవర్ గాడ్ ఈజ్ గ్లోరియస్ గాడ్. రెండో మాట చూద్దాం రండి. ఆయన ఎవరు అన్న దాంట్లో నుంచి, స్టెఫను ప్రసంగంలో నుంచి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 50వ వచనం. మొదటిగా మహిమగల దేవుడు. రెండవదిగా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. రెండవగా చూసినట్టయితే అవర్ గాడ్ ఈజ్ హై గాడ్, సర్వోన్నతుడు అన్న మాటను చూస్తున్నాం. స్టెఫను ప్రసంగంలో మొట్టమొదటగా అవర్ గాడ్ ఈజ్ గ్లోరియస్ గాడ్, మహిమగల దేవుడు. రెండవదిగా మనం చూసినట్టయితే అవర్ గాడ్ ఈజ్ హై గాడ్, అనగా సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఇందాక మనం చూస్తున్నాం కదా, మన దాంట్లో నుంచి చెప్పారు కదా, మన దేవుడు ఎవరు అనంట ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠము చెప్పాడు కదా, మన మీటింగ్స్లో చెప్పాడు. ఆయన కూర్చుంటే, సింహాసనం మీద కూర్చుంటే ఆయన కాళ్ళు భూమికి తగులుతున్నాయి అని ఈ సందర్భం. ఆలోచన చేయండి. కుర్చీలో కూర్చున్న వ్యక్తి నిలబడితే ఎంత ఉంటాడు? 2 అంతలు ఉంటాడు. కుర్చీలో కూర్చుంటే ఇంతగా ఉంటే నిలబడితే 2 అంతలు అవుతాడు. ఇప్పుడు మన దేవుడు ఆరాధిస్తున్న ఆయన ఆకాశము కూర్చుంటే కాళ్ళు కిందకు తగులుతున్నాయి అంటే ఇక నిలుచుంటే ఎంత ఉన్నతుడో కదా. అంత సర్వోన్నతుడు, సర్వాధికారి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఉన్నది కదా, అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి వాడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన ఉన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మనం ఆరాధిస్తున్న దేవుడు. మొదటిగా మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమగల దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గ్లోరియస్ గాడ్. రెండవదిగా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు, అనగా అవర్ గాడ్ ఈజ్ హై గాడ్. మూడవదిగా చూసినట్టయితే రండి 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండేరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి. నీతిమంతుడు అన్న మాటను చూస్తున్నాం. మూడవదిగా అవర్ గాడ్ ఈజ్ రైచస్ గాడ్, లేదా అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్, పరిశుద్ధుడైనటువంటి దేవుడు అన్న మాటను స్టెఫను ప్రసంగంలో చూస్తూ ఉన్నాం. మొదటిగా మహిమగల దేవుడు, రెండవదిగా సర్వోన్నతుడైన దేవుడు, మూడవదిగా చూసినట్టయితే నీతిమంతుడు లేదా పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. దాని సందర్భంగా ఒక మాట చూస్తారా రండి. నిర్గమకాండం 15వ అధ్యాయము, అద్భుతమైనటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. రండి, నిర్గమకాండం 15వ అధ్యాయము. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అని అంటే నీతిమంతుడైనటువంటి దేవుడు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు. దేవుళ్ళు అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు కదా, వేల్పులలో నీలాంటి పరిశుద్ధుడు ఎవరున్నారు ప్రభా? పాపం లేనివాడు, పాపం చెయ్యనివాడు,
పాపమే ఎరుగునవాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలని సవాలు విసిరిన ఒకే ఒక పరిశుద్ధుడు. అందుకే పేతురుపత్రికలో చూస్తాం కదా, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నమాట. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన బోధ పరిశుద్ధం, ఆయన మరణం పరిశుద్ధం, ఆయన పునరుద్ధానం పరిశుద్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురించి ఉన్నటువంటి గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఈ భూమి మీద ఇలాంటి పేరు ఏ గ్రంథానికి లేదు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. నెంబర్ 1, మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమగల దేవుడు. రెండవదిగా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. మూడవదిగా మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడైన దేవుడు. నాలుగో మాట చూద్దాం రండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే చూస్తారా, 35వ వచనం, అపొస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 35వ వచనం. అధికారినిగాను తీర్పరనిగాను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. నాలుగవదిగా అవర్ గాడ్ ఈజ్ రెడీమర్. మనం ఆరాధిస్తున్న దేవుడు విమోచకుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మోషే గురించి అన్నాడు కదా, 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, నా వైపు చూడండి, బైబిల్ చూడొద్దాం. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి బానిసత్వాన్ని తట్టుకోలేక మూలుగుతూ ప్రభువా మమ్మల్ని విమోచించు అనంటే విమోచకుడిగా మోషేను పంపించాడు. మోషే ఫరో ఎదుట నిలబడినప్పుడు మా దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని పంపించు అనంటే పంపించనన్నాడు. ఆ విధంగా మోషే చేత 10 రకాల అద్భుతాలు, కర్ర ఎత్తితే అద్భుతం, కర్ర దించితే అద్భుతం, మోషే ద్వారా 10 రకాల అద్భుతాలు చేసి ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచించిన వాడు మోషే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడిపించిన విమోచకుడు మోషే అయితే మనందరము కూడా పాపము చేయు మనందరము, బైబిల్ ఏమంటుంది, పాపము చేయవాడు పాపానికి దాసుడు, పాపము చేయవాడు పాపానికి బానిస. ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి పాపపు బంధకాలతో పాపపు కట్లతో పాప నుంచి బంధించబడి విడుదల లేక విమోచన లేకుండా పాప బానిసత్వంలో నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నప్పుడు మనం విమోచించడానికి అబ్రాక దబ్రాగా లేదంటే ఏదో మంత్రం చేసి మనం విమోచించలేదు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆ మాట చూడండి, ముగిచ్చేస్తాను. పేతురు రాసిన పత్రిక చూడండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 214వ పేజీలో, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనందరము పాపం చేత బంధించబడి పాప బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించటానికి ఆయన విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మోషే ఫరో ఎదుటికి మామూలుగా నిలబడి అద్భుతాల ద్వారా విమోచించాడు, కానీ యేసు ప్రభు అలా కాదు. పాప బానిసత్వం నుంచి విడిపించడానికి మహిమగల దేవుడు మహిమను విడిచిపెట్టాడు. సర్వోన్నతుడైన దేవుడు దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపముగా చేయబడ్డాడు. ఆ మహిమగల సింహాసనాన్ని విడిచి, సర్వోన్నతమైన స్థానమును విడిచి, పరిశుద్ధతను విడిచి, దీనుడిగా, రిక్తుడిగా, దాసుడిగా, దరిద్రుడిగా, మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి మనందరి పక్షమున అగులుగుతా కొండ మీద, ఆకాశానికి భూమికి మధ్యగా, ఆ 2 కొయ్యల మీద 3 మేకుల మధ్య చూడ నల్లడు వాడిగా మిగిలిపోయాడు. వ్యసనాక్రాంతుడిగా ఉండిపోయాడు. 1 తక్కువ 40 కొడా దెబ్బలు తిన్నాడు. మాంసం ముద్దగా మారిపోయాడు. బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె మౌనిగా నిలబడినట్లుగా నిలబడిపోయాడు. ఎందుకో తెలుసా?
నిన్ను నన్ను విమోచించడానికి ఆ మహిమ గల దేవుడు మహిమను విడిచిపెట్టాడు. సర్వోన్నతుడైన దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరి పాపమును ఆయన మీద వేసుకొని పాపముగా చేయబడి విమోచించినటువంటి ఆ దేవుడికి ఎంతైనా రుణస్థలము, ఎంతైనా మనము రుణస్థలము. ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఏమి ఇవ్వలేము. కానీ విరిగి నలిగిన హృదయముతో, దేవా మహిమగలిగినటువంటి నీవు, సర్వోన్నతుడైనటువంటి నీవు, నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి నీవు, విమోచకుడు ఈ లోకానికి దిగవచ్చి నన్ను విమోచించిన నా విమోచన కర్తవు, నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు చేసిన యాగానికి, నువ్వు చూపినటువంటి ఆ ప్రేమకు నేనేమి ఇవ్వలేను. కానీ ప్రభా, నీ రక్షణ పాత్రను చేతుబట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పురుషులు బహిరంగంగా స్తుతులు చెల్లిస్తూ ఉండగా, స్త్రీలు మౌనముగా తమ హృదయంలో కృతజ్ఞతాస్తుతుల్ని అర్పిద్దాం.